కాబట్టి మన ఒక అవిసెనార అనే నడికట్టిన ఒక దాన్ని కొనాలి. ఫస్ట్ ఏం చేయాలా? వాక్యం కూడా కొనుక్కుని వినాలంట. జాగ్రత్తగా వినండి, నా మాట అర్థమవుతుందా మీకు? ఎలా వినాలో? వాక్యం ఉచితము కాదు. ఈ దినాలలో ఖచ్చితంగా కొనుక్కుని వినాలి. కొనుక్కుని వినాలంటే కొనుక్కుని వింటున్నారు చాలా మంది. సెల్ ఫోన్ లో కొంటున్నారా? నెట్ బ్యాలెన్స్ చేయకుండా ఎలా వస్తుంది వాక్యం సెల్లోకి? కొంటున్నారా? అర్థమవుతుందన్నమాట. ఒకప్పుడు ఉచితంగా సభలు పెడితే పరిగెట్టి 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వెళ్ళి వాక్యం వినేసి వచ్చేవారు. ఈ రోజుల్లో అంతా కష్టం లేదు. పక్కన పెద్ద మీటింగ్ అవుతున్నా మనం వెళ్ళాం. మా పాస్టర్ గారు వాక్యమే నాకు చాలు. ఏమేంటి? అలాగా దేవుడు సేవకులకు అటువంటి అభిషేకం ఇచ్చేసాడు, నిజమే. కానీ ఎక్కడికి కూడా క్రమంగా రాము మనం. వాక్యం ఎంత వింటేనంట అంత మన రక్షణ అనే నడికట్టు ఏముంటదంట? క్షేమంగా ఉంటదంట, దీవెనకరంగా ఉంటదంట. అయితే ఆ అవిసెనార నడికట్టును ఒకదాన్ని కొని నీ నడాన్ని దాన్ని కట్టుకోండి. దాన్ని ఏం చేయకూడదంటే నీళ్ళలో వేయకూడదు. కావున దేవుడు చెప్పినటువంటి మాట చెప్పున నేను నడికట్టు ఇర్మియా నడికట్టును కొన్నాడు. నడాన్ని కట్టుకున్నాడు. రెండవ మారు మళ్ళా చెప్తున్నాడు, బాబు నువ్వు కొన్నావు కదా, నడాన్ని కట్టుకున్నావు కదా, ఆ నడికట్టును అట్టుకుని లేచి యూఫ్రటీస్ అని ఒక నది ఉందరా బాబు, ఆ నది ఒడ్డుకు పోయి ఆ నది అవతల బండబీటలు ఉన్నాయి, కొండల ప్రాంతం ఉంది. ఆ బండబీటల్లో దాన్ని ఏం చేసి దాచిపెట్టు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీస్ వద్ద దాన్ని దాచిపెట్టి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నడికట్టు అనండి అందరూ. మడికట్టు అనండి అందరూ. అన్నారా? ఏంటి అన్నారు మీరు? నడికట్టు, మడికట్టు. నడికట్టు అంటే ఏంటి? మడికట్టు అంటే ఏంటి? నడికట్టు అంటే నడాన్ని కట్టుకునేది. మడికట్టు అంటే అమ్మా ఏదో చెప్తున్నా అయ్యగారు. మడికట్టు అంటే ఏంటండి? దేవునికి స్తోత్రం. నడికట్టు అంటే నడాన్ని కట్టుకునేది. మడికట్టు అంటే చూడండి, మనము లోకంలో ఉన్నప్పుడు తడి మడి అని ఒకటి ఉండేది, తెలుసా మీకు? తడి మడి అనే బడిలో కూర్చుంటేనే భగవంతుడు దిగి వచ్చి మనం వెలిగించినటువంటి ఆ దీప నైవేద్యమును ఆరగించి ఆకాశం నుంచి దిగి వచ్చి మనల్ని ఆశీర్వాదించేవాడు అనుకునేవారు. మీకు అర్థమవుతుందా? అది తప్పు కాదు. అయితే తడి మడి అనే భాష ఎందుకు చెప్తున్నానంటే, ఉపవాసం ఉన్నటువంటి మనం ఎవరమైనా ఎప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నా, 40 రోజులు ఉపవాసం ఉన్నా, 2 రోజులు ఉపవాసం ఉన్నా, ఒక శుక్రవారమే ఉపవాసం ఉన్నా, శనివారమే ఉపవాసం ఉన్నా, ఆదివారం ప్రభు బాళ్ళకు ముందు నువ్వు ఉపవాసం ఉన్నా కూడా ఖచ్చితంగా తడి మడి అనే అనుభవంలో ఉండి భగవంతుని వేడుకుంటేనే దేవుని యొక్క నిదర్శనము, ఆయన ప్రత్యక్షత, ఆయన అభిషేకము, ఆయన మహిమ మేఘము మన మీదకి దిగి రావడం నువ్వు చూస్తావు. ఈ తడి ఒకటే ఉంటుంది, మడి ఉండదు మనకి. అర్థమవుతుందా? గనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ నడికట్టు గురించి మాట్లాడుతున్నాడు. మడి గురించి నేను తర్వాత చెప్తా. ఈ నడికట్టు గురించి, నడికట్టుకు అనగా సాదృశ్యం ఏంటంటే, యవనస్తుడైనటువంటి ఇర్మియా. ఎంత నాన్న నీ వయసు బాబు? నీ వెనకాల అయ్యగారు వెనకాల కూర్చుని ఆయన 20 ఏళ్ళ రావు సార్, రావాలి బేగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పేరు నాన్న నీ పేరు? జోషి. జోషిగానే ఉన్నాడండి. ఇలాంటి ఒక యవనస్తుడు పాస్టర్ గారు పిలిచి, అబ్బాయి మన ఉప్పాడ సముద్రంలోకి వెళ్ళి మధ్యలో తిప్ప ఉంటుంది. ఎక్కడ ఉందా మీ ఉప్పాడ? ఉందా? ఎక్కడ ఉంది? వాకలపూడి తిప్ప తెలిసి నాకు వెళ్ళాను నేను అప్పుడు చిన్నప్పుడు, 7వ తరగతి వయసులో. ఆ తిప్ప ఈ తిప్ప మనందరినీ తిప్పలు పెడుతుంది అయితే. దేవుని స్తోత్రం. ఓకే, ఆ వాకలపూడిలో తిప్ప దగ్గరికి వెళ్ళి, నీకు నడానికి మాత్రం ఒక అవిసెనార నడికట్టు కొనుక్కో,
అది ఎక్కడ ఉంటుందో నేను చెప్పను. అమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుని నడానికి కట్టుకో, వెళ్ళి ఆ తిప్ప దగ్గరికి వెళ్ళి తిప్పవతలు ఉందంట బండబేటలు, అందులో దాచిపెట్టేసి వచ్చాయి. నేను మరలా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తెమ్మని చెప్తాను, వెళ్ళి తెద్దిగాని అని ఇర్మియా లాంటి ఇలాంటి యవనస్తుడికి, ఇర్మియా యవన కాలంలో ఉన్నాడు, మంచి అసలు చాలా స్పీడ్, ఇలా చెప్తే పరిగెట్టి పారిపోతాడు. ఈయన ఎంత స్పీడ్గా వచ్చేసాడు అక్కడి నుంచి అక్కడికి, అంతకంటే స్పీడ్గా 2 నిమిషాల్లో వచ్చేస్తాడు. మంచి జోషి లాంటి యవనస్తుడైనటువంటి ఇర్మియాతో దేవుడైనటువంటి యెహోవా వాక్కు చెప్పిందండి. చెప్పినప్పుడు వెళ్ళాను కూర్చో, థ్యాంక్ యూ. చెప్పినప్పుడు ఇప్పుడు నాకు నోమేసి వస్తుంది, ఇప్పుడు నేను బైక్ని ఏం చేస్తున్నాను, అపాచీ అనే బండిని తోలుతున్నాను. ఏ పాచి, లేకపోతే దూకుడు అనే బండి దూకుతున్నాను. ఇప్పుడేంటి నువ్వు నన్ను తిప్పలు పడి నడికొట్టు కొనమంటున్నావు, నడని కొట్టుకోమంటున్నావు, మరలా బండపీటలో నదిలో నీటిలో పడకుండా అట్టుకెళ్ళి బండపీటలో దాచిపెట్టినవా అంటున్నావా అని చెప్పి తిరుగుబాటి సమాధానం చెప్పలేదు. ఈ రోజు కుర్రగాళ్ళు అయితే అలాగే చెప్తారు, ఓ సోస్ నాకే చెప్తావు అలాగే చెప్పు అంటారు కదా. అమ్మా పొయ్యి మీద పెన ఉంది, మాడిపోతుంది, తాలింపు, ఒకసారి వెళ్ళి ఒక నూనె ప్యాకెట్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళి నేను ఇమ్మన్నానని మీ బావుకి డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పు, పొద్దు రాసుకోమని చెప్పు, నూనె ప్యాకెట్ తెచ్చే పిల్ల అంటే నేనన్నాడే ఏంటది, నేనే నడితే ఎరగా కనపడ్డాను, దానికి చెప్పు, చిన్నదానికి లేకపోతే అడిగి చెప్పు. ఏమండి వినరు యవన కాలంలో. కానీ ఆ యవనస్తుడైనటువంటి ఇర్మియా అలాగ అనలేదండి. దేవుడు రక్షించుకున్నాడు. తల్లి గర్భములో రూపు రేఖలు ఏర్పరచబడక ముందే దేవుని కన్నులు నన్ను చూసాయడని దైవ భయము కలిగి చెప్పిన ప్రకారంగా అవిసినార నడికట్టును కొన్నాడు, నడాన్ని కట్టుకున్నాడు. యూఫ్రటీస్ అనే నదిలో పడకుండా బండ బీటల్లోనికి దాటి వెళ్ళిపోయాడు. బండ బీటల్లో దాచిపెట్టేశాడు చెప్పిన ప్రకారంగా. ఏంటో తెలుసా, రక్షణ అనే నడికట్టు. దేవుని స్తోత్రం చెప్పండి చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఈ నడికట్టు ఎలాగుంది? దేవుడు కూడా నిన్ను కూడా దాచిపెట్టాడు. దేవుడు కూడా నీ నడికట్టుని నీ నడుములో దాచుంచాడు. నీ జీవితంలో నీ వ్యక్తిత్వాన్ని దాచుంచాడు. నువ్వు దేవుని బిడ్డగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు మన నడికట్లు ఎలాగున్నాయి? నువ్వు అసలు నీకు ఆ బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ గారు ఎవరు, ఎప్పుడు ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఏ టైంలో ఇచ్చాడు, ఏ బాధ ఒడ్డెక్కితే ఇచ్చాడు, అసలు ఎందుకు నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు గుర్తుందా? రక్షణ అనే నడికట్టు ఎలాగుంది? ఇదిగో చూడండి, కిందకి చదివితే అంటాడు, అమ్మ చదువమ్మా, ఆ కిందకి చూస్తే అంటాడంట, మళ్ళీ దేవుడు వెళ్ళి ఏమన్నాడట, ఇర్మియాకి పెట్టమన్నాడు కదా, ఇందాక నడికట్టుని వెళ్ళి దాచిపెట్టమన్నాడు కదా, దాచిపెట్టిన చోటనండి ఇదిగోనండి అగో పాస్టర్ గారు అట్టుకొచ్చా ఫోన్ అక్కడ ఎట్టాడండి నాకు వీడియో తీయడానికి. బాబు విజయపాల్ అక్కడ ఫోన్ పెట్టావు కదా, క్షేమంగా ఎట్టావు కదా, వీడియో అవుతుంది కదా, పట్టుకురాలాగా అంటిలోకి ఏం చేస్తాడు ఆయన? పెట్టిన చోట నుంచి తెచ్చేస్తాడు కదా. ఏమండి ఇలా పెట్టిన వస్తువుని తీసుకొచ్చేస్తాడు కదండి. కానీ ఈ పెట్టిన చోట అయిన తర్వాత అనేక దినములు అయిపోయాయంట. మీరు ఇంక చదవద్దు కానీ నేను చెప్పేస్తున్నాను. అనేక దినములు అయిపోయిన తర్వాత ఆ నడికట్టుని ఏం చేయాలి? పెట్టిన చోట నుంచి తీసుకురావడం అనేసి త్రవ్వి తీసాడంటండి. ఏం చేసి తీసాడు? త్రవ్వి తీయగా అది చెడిపోయి ఉండేనో, అది దేనికి పనికి రానిదాయను. అనేక దినములు అయిపోయాయి. నువ్వు రక్షింపబడి నువ్వు దేనికి పనికొస్తున్నావు? దేనికి పనికొస్తున్నావు? పాటలు పాడుతున్నావా? పాటలు రాస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ పక్కింటి వాళ్ళకి దేవుని గురించి చెప్తున్నావా? ఎంచేపు ముసలమ్మ ముచ్చలెట్లేనా? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ సాటింపు వేసేవమ్మా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి మంచిని చెడిగా తిప్పి రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు బెట్ట బాకి చిన్నమ్మా రెచ్చగొట్టే పనులే మానమ్మా, చిచ్చు బెట్ట బాకి చిన్నమ్మా, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గంధాన్ని చేగా పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి ఏసయ్యా చూసే చెప్పమ్మా, ఊరుకనే ఉంటే తప్పమ్మా. హల్లెలూయా. ఈ చిన్నమ్మకి పెద్దమ్మకి ఇదే పని. కావాలంటే చూసుకోవచ్చు, ఎక్కడైనా
కుటుంబాలని పాడు చేసే వాళ్ళు ఉన్నారంటే చిన్నమ్మలే, పిన్నిలు. కుటుంబాలను తగలబెట్టేసే వాళ్ళు ఉన్నారంటే పెద్దమ్మలే. వీళ్ళిద్దరికీ ఏ పని ఉండదు, మిగతా వాళ్ళందరికీ అన్ని పనులు ఉంటాయి. అన్ని పనులు లేకపోయినా కల్పించుకుంటారు. వీళ్ళిద్దరు మాత్రం పని చేయడానికి ఒప్పుకోరు. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తుంటారంటే తెలుసా, దేవుని బిడ్డలైనటువంటి వారే కానీ దేవుని యొక్క రక్షణ కూర్చునేటువంటి వార్త చెప్పరు. ఊరికి నువ్వు పక్కన కూర్చుని తవలో కారం వేసి కొడుతుంటారు. ఏ కుటుంబం ఎత్తిరెళ్ళిపోతుందో, ఏ కుటుంబం దీవించబడిపోతుందో, ఎవరు ఈ మేడ మీద మేడ కట్టేసుకుంటున్నారో, ఏ పాస్ట్ గారు దీవించబడిపో, ఇంక ఇంచినప్పుడు ఇదే గోళ. అర్థమవుతుందా? కానీ అలాంటి ముసలమ్మ ముచ్చట్లు మనం వినకూడదంట. విన్నా దాన్ని గుర్తు పెట్టుకోవడం కూడా చాలా. భక్తిహీనులు నీ కన్నులు ఎదుట ఉన్నప్పుడు నీ నోటికి సిక్కం వేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళు ఎవరంట? పేరుకి భక్తులే కానీ భక్తి ఉండదు, భక్తిహీనత ఉంటుంది. అర్థమవుతుందండి? కనుక బైబిల్ గ్రంథంలో ఈ సమయంలో ఈ రక్షణ అనే నడికట్టు చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? రక్షణ అనే నడికట్టు అది త్రవ్వితి కాదు, చెడిపోయి ఉండేను. అనేక దినములు అయిన తర్వాత అది చెడిపోయి ఉండేను. అది దేనికి పనికిరాదు. కుటుంబానికి పనికిరాదు, సంఘానికి పనికిరాదు, భర్తకు పనికిరావు, భార్యకు పనికిరావు, బిడ్డలకు పనికిరావు, దేనికి పనికిరావు. ఒక చెడ్డ పేరు వచ్చేస్తుంది. కారణం ఏంటో తెలుసా? చెడు అనే విత్తనాలు, చెడుని మనం ఏం చేస్తున్నాం అంటే జుర్రేస్తున్నాం. ఓసియా గ్రంథము తెలుసా? ఎక్కడుందో? ఎక్కడుంటుందమ్మా? ఒకవేళ ఎవరైనా ఓసియా గ్రంథాన్ని కొత్త నిబంధనలో ఎదుగుతుంటే మీకోసం ప్రార్థన చేస్తాను. ఎక్కడ ఉంటుంది? ఓకే, తీయండి అమ్మా. ఓసియా గ్రంథం దొరికిందా? 6వ అధ్యాయం తీసవా? 1వ వచనం చదవమ్మా. జాగ్రత్తగా వినండి అమ్మా. మీరు వచ్చారు, చాలా మంచి వాళ్ళు, కానీ ఇంకా మీరు దేవుని దగ్గరికి రాలేదు, దేవుని సన్నిధిలోకి వచ్చారు. చెప్పండి చెప్పండి నీ పక్కన ఉన్న వ్యక్తితోటి, నేను దేవుని సన్నిధికి వచ్చాను కానీ చెప్పండారా, నేను దేవుని సన్నిధికి వచ్చాను కానీ దేవుని దగ్గరికి వచ్చానో లేదో నాకు అర్థం అవ్వలేదు. అర్థమైందా? ఏమిటి అర్థమైతే వదిలేస్తాను. చెప్పండి. దేవుని దగ్గరికి రావాలంటే ఆయన దగ్గరికి మరలాలంట. మలుపు ఉందా? మేము తిన్నగా వచ్చేసాం, వచ్చేసాం ఇక్కడికి. ఈ మలుపు దగ్గరికి వచ్చి ఆగిపోయాం మేము. అర్థమవుతుందండి? మనం నేనైతే రూట్ మర్చిపోయాను. ఫోన్ చేతిలో మా పక్కకు వచ్చేసాడు ఈ పాస్టర్ గారు, ఇలా మలుపు తిరిగి. హల్లెలూయా. అలాగే ఆయన దగ్గరికి మళ్ళాలి మనం. ఇక్కడ ఒక సమయాలు అనే దైవజనుడు ఉన్నాడని అనేకులను మనం రక్షింపబడినటువంటి మన వెలుగు అనేకులకు త్రావ చూపేవారిగా ఉండాలా. ఇదిగో ఎంతో భారముతో దర్శనముతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టి భారముతో ఒక దైవజనుడు దేవుని సేవ చేస్తున్నాడు. బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద స్పీకర్లు పిలుస్తున్నాడు. మీటింగులు పెట్టి ఇంకా నెల కాలేదు, మరలా పాస్టర్ గారిని పిలిచి పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు, మరలా ఉపవాస మీటింగులు పెట్టారు. దేవుడు ఆయనకి చెప్పండి మాట్లాడతలేదు, అంత భారాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ భారం మనం కూడా భుజాలు కాద్దాం రెండరా అని ఏం చేయాలంటే తెలుసా? మరలా యెహోవా యొద్దకు మరలుదుము రండి. మనమందరం కూడా చదువమ్మా. మనం అందరం ఈ దేవుని దగ్గరికి మలుదాం రండి. అయ్య బాబా ఇదేంటండి, రమ్మన్నా వాడు సీల్చేస్తాడంటండి. అయ్య బాబు అయితే నేను రాను. రా అమ్మా, కొడుకు పెడుతుంది, పిల్లకి పెళ్ళి అవుతుంది, కుర్రోడికి ఉద్యోగం వస్తుంది, కుర్రోడికి మంచి పిల్ల దొరుకుతుంది అంటే వస్తాం కానీ సీల్ చెప్తాడంట. బాబోయ్ నేను రాను బాబాయ్ వేసిపోతుంది అంటున్నావా? అనుకుంటున్నావా? ఎవరిని మల్లుదాము రండి అని పిలుస్తున్నాడో తెలుసా? ఒకసారి రక్షింపబడి ఆ రక్షణను మంచం కింద, కొంచెం కింద, కంచం కింద పెట్టిన వాళ్ళని వారు ఎదుగు పొదుగు లేకుండా ఒక పాట రాదు, ఒక ప్రార్థన రాదు, ఒక కన్నీరు రాదు, అర్థమవుతుందా? ఒక వాక్యం చదవడం రాదు, దేవునికి ఇవ్వడం రాదు. ఇలాంటి వాళ్ళని దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. దేవుని మందిరంలో ఉండడం కాదు, నువ్వు నా దగ్గరికి రా. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని చీరుస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి మనోవ్యాధిని తీసేస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ అసూయ అనే గుణాన్ని తీసేస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేశాన్ని తీసేస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని తీసేస్తాను, నీ హృదయంలో ఉన్నటువంటి ఏడుపుని తీసేస్తాను. నిన్ను సమాధానపరుస్తాను, నిన్ను సంతోషపరుస్తాను, నీకు యథార్థతనిస్తాను, నీకు నమ్మకత్వం ఇస్తాను, దేవుని కొరకు ఇచ్చే విషయాన్ని నేను నేర్పుతాను. నీకు ఏదైనా రోగం వచ్చిందా నేనే బాగు చేస్తాను, నేనే కొడతాను, మరలా నిన్ను నేనేం చేస్తాను? బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం చేస్తాను, దేవునికి స్తోత్రం చేస్తాను. చదువమ్మ ఏమంటున్నాడు అక్కడ? మళ్ళా అది ఆయనే ఏం చేస్తాడు? సీల్ చేసి కూడా ఆయనేనంట. అవ్వమ్మని ఏదోను వనంలో పడుకోబెట్టి, ఆదాముని ఏదో వనంలో పడుకోబెట్టి పక్కలో ఏం చేశాడు?
వెంటనే ఎముక తీసేసి మళ్ళా ఏం చేసేసాడు అంటే పక్కన చీల్చాడా లేదా? చీల్చిన వెంటనే ఏం చేశాడు? ఒక ఎముక తీసాడా లేదా? తీసి ఏం చేశాడు? కుట్లు వేసుకుంటూ కూర్చున్నాడా? చెప్పండి. అమ్మ పప్పు తినకరా బాబు, ఈ ఏదో వాళ్ళు ఉన్న పొండి అన్న దీని కానీ పప్పు జోలికి వెళ్ళకని చెప్పాడా? తిప్పలు పడమని చెప్పాడా? స్పాట్ లో ఏం చేశాడు? కూడి చేశాడు. అంతే. యేసు ప్రభుతో పెట్టుకుంటే అలా కొంటాం. చీల్చేసి కూడా ఆయనంట, బాగు చేసేవాడు ఆయనంట. తర్వాత ఉండే మాట మళ్ళీ కొడతాడంట సరిగా లేకపోతే. మన పిల్లలు మనం కొడతామా లేదా? ఎందుకు కొడతాం? ఆడు ఇందులో చెయ్యట్టి మళ్ళీ ఇందులో చెయ్యడతాడు, అంతేనా? అందుకని కొడతాం, కొడతాం. ఏంట్రా ఇదేం పనిరా? 12 సంవత్సరాలు గుద్ద కింద పెట్టుకొని ముక్కులో చెయ్యట్టుకుని మనం నోట్లు పెట్టుకుంటావర్రా? నీకు బుద్ధి లేదా? కొడతాడా లేదా తల్లి తండ్రిని? బుద్ధి లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? రక్షింపబడింది మనం సరిగా లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? మరి పాస్టర్ గారి మీద వచ్చి ఎడుతామయ్యి మనం. పాస్టర్ గారండి మీ పేదలు సరిగా లేదండి, అందుకని నా పాపలు వచ్చేస్తున్నాయండి. మీరు సరిగా పేదలు చేస్తలేనట్టున్నాయండి. నలుగుడి మీద నలుగుడి, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అన్ని బాధలేనండి నాకు. మరి నువ్వు సరిగా లేవు. రక్షింపబడిన తర్వాత పీతను అడగలేదు అవును. పీత తెలుసా? ఏ పీత? మండపీత, పురిపీత, ఇంకా చెప్పండి. జిలాపీత. నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను, మీకు తెలిసిన పేర్లు తెలుసుకోండి. దేవుని స్తోత్రం చేస్తాను. నాకు బాగా ఇష్టం మండపీత, కానీ అది బీగ దొరకదు. దొరికితే మాత్రం నేను అదృష్టం అండి. నాకు చాలా ఇష్టం. కాకినాడలో ఉన్న చెప్పు ఆకలిపూడి రేవుకి వెళ్ళిపోయి, ఆ పాంగొండ రేవుకి వెళ్ళిపోయి చక్కగా మాకు తెలిసిన వాళ్ళు ఉండేవారు, విశ్వాసులు ఉండేవారు. ఈ ప్రాంతం తక్కువ మంది కాదు, 400 మంది విశ్వాసులు వదిలేసి అనకాపల్లి ప్రాంతానికి వెళ్ళిపోయాం మేము. దున్నబడలేని తెలిసిన వాళ్ళ మధ్య కాదు, ఇంకా తెలిసి వీళ్ళందరికీ యేసు గురించి తెలిసిపోయింది. తెలియబడలేని దున్నలేని బీడు భూమి దున్నాలని అక్కడికి దేవుడు వెళ్ళమని చెప్తే వచ్చేసారు నాన్నగారు. పెద్దపాడు. చెప్పండి, చిన్నపాడు కాదు మా ఊరి పేరు. ఏ పాడు? ఎప్పుడైనా కల్లోకి వస్తాను చూడండి, మా ఊరి పేరు మీ కల్లోకి వస్తుంది. ఏ ఊరు? పెద్దపాడు అనండి. పెద్ద పాడు, చిన్నపాడు కాదు. అందుకే 4 అన్నీళ్ళు చనిపోయారు ఆ ఊరు మేము వెళ్ళాక. మా నాన్నగారు చనిపోయారు. చాలా భయంకరమైన గ్రామం మేము వెళ్ళేటప్పటికి. కానీ దేవుడు మమ్మల్ని దర్శనంతో నిలబెట్టాడు. ఆయన దర్శనం ఆకుండా ఆయన ఈ రోజుని సాగించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను కదా, ఈ యొక్క ఇర్మియా ఏం చేశాడు తెలుసా? చెప్పిన ప్రకారంగా చేశాడు కానీ ఆ నడికట్టు ఏమైపోయింది చెప్పండి? దాన్ని త్రవ్వి తీయగా దేనికి పనికిరాదు. అనేక దినములు అయిపోయిన తర్వాత తీసాడంట, దాన్ని పనికిరాలేదంట. ఈరోజు మనం పనికి వస్తున్నాం దేనికి? చాలా సార్లు మనం పాడేస్తుంటాం కదా. మీరు పాడతారు ఈ పాట, ఇప్పటికైనా నీకోసం కష్టపడుతున్నామ్మా. నా తల్లి బాగా వాక్యం చదువుతున్నాం. ఎప్పటికైనా నీకోసం నే కష్టపడతానయా, నాకున్నవన్నీ నీ పనిలోనే. అదిగో ఒక అమ్మ కూడా ఇలా గొట్టలేదు. వాడనిస్తానయ్యా, వాడను కాదు, వాడబడాలి నువ్వు. నీ వాడెందుకు వేసుకోకే? ఏమండి? కొట్టండి ఒకసారి, సప్పట్లో ఒకసారి. అన్నాటికి ఒకటే దెబ్బ. మా ఊర్లో ఒక ఆయన కొడతాడు ఏ పాట పాడినా, ఏ డప్పు కలుస్తుంది తిరిగి చెప్పండి. ఎంత స్పీడ్ గా పాడు, ఎంత స్లోగా పాడు, ఒకటే దెబ్బ. అంటే కొడదామా వద్దని కొడతాడు ఆయన. అలా కాదు, జడాయించి కొట్టాలి మనం. ఎలా కొట్టాలి? దేవుని కోసం. మనం దేవుని స్తుతించేటప్పుడు మన శరీరంలో అవయవాలన్నీ కూడా కదలాలి. కదిలితే ఏదో పక్కకు వచ్చి నెమ్మదిగా కూర్చుందామని చూస్తాడంటాడు. ఎవడాడు? మన పెండం. మాట్లాడితే ఆడితో పెండ సిప్పే. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలు ఆడేస్తామో. అదే ఓసియా గ్రంథంలో 12వ అధ్యాయంలో చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 1వ వచనం. అదే ఓసియా గ్రంథం. ఇశ్రాయేలు బాలుడైనగా నేను అతని ఎడల ప్రేమ కలిగి 11వ అధ్యాయం 1వ వచనం. 11 ఒకటే చదివాను. 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని అదిగో చూడండి. ఏమండి మీరు ఈ సౌందర్యం గాలి ఎలా ఉంటది? ఎంత బాగుంటది? ఎప్పుడన్నా మేసారేటి? మాట్లాడతారేంటి? మేసారా ఎప్పుడైనా గాలిని? మేస్తారా? పీలుస్తాం. మరి ఈయనేటి మేస్తున్నాడట? ఓయ్ బాబు చూడ, చదవమ్మ సరిగా. ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు. అయ్యో ఇదేంటల్లా? అసలు ఎలాంటి వాడు ఎక్కడ ఉన్నాడో? పెప్పసలు ఎక్కడ కనబడతాడా? గాలిని మేయడం ఏంటండి? నీరుని ఏం చేస్తారు?
తాగుతారు. నీరు నవ్వుతున్నాడు అంటే బాగుంటదేటి? అదే ఆయన నవ్వలమంటున్నాడు నన్ను కారులో కూర్చొని దేవుని స్తోత్రం చేస్తున్నాడు. మరి ఏం చేస్తావు? ఒక్కొక్క అనుభవం ఉంటది. అయ్యగారు మీరు గుడా 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 తాగేకూడదండి నీళ్ళు, నవ్వులుకుంటూ తాగాలంట. పోయి బాబు నాకు ఇప్పుడు వారికి 36 సంవత్సరాలు వచ్చేసాయి కానీ నవ్వులుకుంటూ తాగడాలని ఎవడు చెప్పలేదా? ఏమో దేవుడు నీతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ ఎఫ్రాయిం అనేవాడు గాలిని వేస్తున్నాడంట. తూర్పు గాలి. మీకు ఎప్పుడు ఎక్కువ గాలి ఎటు నుంచి వస్తుంది? మీకు తూర్పు పెట్టపు నాకు తిన్నగా ఉంది. అదేనా మాకు అదే ప్రపంచంలో ఉనికన్నా అదే తూర్పు. ఇంకా అందులో తేడా ఉండదు. తూర్పు గాలిని ఎంటాడుతున్నాడంట. చాలా స్పీడ్ గా వస్తుంది. తూర్పు గాలిని ఎంటాడితేనంట తుప్పల్లోకి వెళ్ళిపోతారంట. మీకు అర్థమవుతుందా? తూర్పు గాలిని ఎంటాడితే ఏమవుతారు? తుప్పల్లోకి వెళ్ళిపోతారు. దేవుడి దగ్గరికి రారు, వెలుగు దగ్గరికి రారు, లోకంలోకి వెళ్ళిపోతుంటారు, పాపంలోకి వెళ్ళిపోతుంటారు. ఎక్కువ చూడండి తుప్పల్లో ఊలుంటారు. రాత్రుల్లో లైట్లు పెట్టుకుని మాట్లాడతలేదు. మీరు మీ పేదలు ఉంటారు కావాలి అలాంటి వాళ్ళు. మేము వస్తుంటే కారు పెట్టి కొడుతున్నారు లైట్ తుప్పల్లో ఉండి. రకరకాల పాపపు క్రియలన్నీ కూడా తుప్పల్లో జరుగుతుంటాయి. తూర్పు గాలిని వెంటాడేవారు తుప్పల్లో ఉంటారు. గాలిని వేసేవారు వారిలో స్థిరత్వం ఉండదు. ఇంకొకటి ఉందంట ఆయనలో. ఒకటేమో తూర్పు గాలిని వెంటాడుతున్నాడంట, రెండేమో గాలిని వేస్తున్నాడంట, మూడేమో ఇంకోటి ఉంది చూడండి. అమ్మ బాబోయ్, మానకుండా ఏ రోజు కూడా మానలేదంట. మానకుండా దినమెల్ల ఒక రోజు కాదు, ఆ రోజంతా దినమెల్ల అబద్ధాలు ఆడుతున్నాడంట, బలత్కారం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు మనం రక్షింపబడినటువంటి మనము మన రక్షణ ఎదుగు బదుగు లేకుండా ఉన్నది అంటే, మనం రక్షింపబడుతున్న దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం అంటే, ఇదిగో ఇందులో ఉన్న 3 క్వాలిటీస్ ఒకవేళ మనలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. 1 తూర్పు గాలిని వెంటాడే గుణం, 2 గాలిని వేసే గుణం, 3 గాలి కబుర్లు ఎట్టుకుని కూర్చోవడం. గాలిని వేయడం అంటే అన్ని గాలి మాటలే, ఒకటి నిజం ఉండదు, అన్ని తుస్సు. అందుకే అంటాం కదా తుస్సు అంటాం. తూచు మాటలు అన్ని నిజం ఉండవు, అందులో ఉత్తుత్తు మాటలు, అన్ని కలుపులు మాటలు, గాలి మాటలు. ఏది అలాగంట కదా అంటే ఏమంటారా? అలాగంట కదా, ఇలాగంట కదా, ఇలాగ అలా జరిగిందంట కదా, కదలే నిజం ఉండవు. ఎందుకు మన టైం వేస్ట్ చేసుకోండి. దేవుని బిడ్డలైనటువంటి మనము, రక్షింపబడిన మనము, దేవుని యొక్క రక్షణ మనకి ఎందుకు ఇచ్చాడో మనం గుర్తెరిగి ఖచ్చితంగా మనం దైవ భయము కలిగి దేవుని కొరకు మన రక్షణ మీద మచ్చలు పడకుండా చూడాలా. ఓలా అమ్మ యేసుబాబుని నమ్ముకుంది కానీ, ఆ బాబు యేసుబాబుని నమ్ముకున్నాడు కానీ సిగరెట్ మానలేదే, ఆ బాబు యేసుబాబుని నమ్ముకున్నాడు కానీ టానిక్ మానలేదే, సాయంత్రం అతను డిపోకి వెళ్ళిపోతున్నాడు. కపానికి యాంపానికి అజిత్ కనుకుంటున్నావా? డిపో కాదా, లెవర్లో ఉన్న టవర్ని పేలగొట్టేయడానికి సీసాగదే పారిపోతుంటాడు యేసుబాబుని నమ్ముకొని. ఈవిడ యేసుబాబుని నమ్ముకుంది కానీ అబద్ధాలు మానలేదండి. చే అలాంటి ఆవిడ యేసుబాబుని నమ్ముకుని యేసుబాబు పరుగు తీరుతుంది అంటారు చాలా మంది, ముఖం మీద అంటారు. ఆయన కూడా మనం కొన్నిసార్లు సిగ్గుపడము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎఫ్రాయిము చాలా భక్తుడే, యవనస్తుడే, దేవుని వంశంలో పుట్టినోడే, 12 గోత్రాల్లో 10వ గోత్రికుడు, చాలా మంచోడు. కానీ కొంతకాలం అనేక దినములు అయిపోయాయి, కొన్ని సంవత్సరాలు దొరికిపోయిన తర్వాత ఆ భక్తి ఏమైపోతుందంటే నీరు కారిపోయే పరిస్థితులకి, భక్తి హీనత్వం కలిగి చేసే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు 5వ బోధ వింటున్నారంట. మీరు ఎవరో ప్రార్థన చేస్తున్నారు నేను ఒత్తుల్లోకి, ప్రభా 4 బోధలు విన్నాము, ఈ 5వ బోధ అట్టుకుని వచ్చాడు అనకాపల్లి నుండి, యేసుబాబు ఆయనలో ఉండి నువ్వు మాట్లాడు అని ప్రార్థన చేస్తుంది. దేవుడిని తల్లి, ఆ తల్లి వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనేం హల్లెలూయా అంటే ఎవరో ఎల్లు రావయ్యా అంటున్నారు. అందుకే హల్లెలూయా అనండి ఒకసారి. అదిగో హల్లెలూయా కాదు, హల్లెలూయా. ఆయనకు అర్థం అవ్వాలి కదండి. కాదు మనం మారుతాం, నవ్వడానికి కాదు నేను చెప్తుంటా, మనం నేర్చుకోవాలండి. ఇంకెంతకాలం మన ఎక్కడ రాగొంగలంటే అక్కడ అన్నట్టుగా కాదు, మనం ఎదగాలి ఆత్మీయలో, మన సంఘంలో అభివృద్ధి కలగాలి. ఈరోజు ఎంతమంది వచ్చారో లెక్క పెట్టమంటే కళ్ళు మూయకుండా చెప్పియాలి. మీరు నీ దగ్గర ఎంతమంది, నువ్వు నీతో పాటు ఎంతమంది నీ దేవుని సన్నిధిలో కూర్చున్నారంటే వాళ్ళందరి పేర్లు నీకు చెప్పవసరం లేదు. ఆ అమ్మ కోసం ప్రార్థన చేయమని చెప్పవసరం లేదు. ప్రార్థనలో నువ్వు ఎదుగుతున్నావని పాస్టర్ గారికి తెలియాలంటే
పాస్టర్ గారు చెప్పకుండా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పేరు ఎట్టి ప్రార్థన చేసే సమస్యలు నీకు బుర్రలోకి వచ్చేయాలి అంటే దాన్ని వివేచన వరం అంటారు. నేర్చుకోవా నువ్వు? ఇంకా అలాగే ఉండిపోతావా? ఏదో వస్తున్నావు, వెళ్తినమ్మ రామశిలక వస్తున్నమ్మ రామశిలక అన్నట్టే ఉంటావా? లేదు లేదు లేదు, మారుదామా మనం? ఆత్మలో కొంచెం ఎదుగుదామా? దేవుని కొరకు ఒక మెట్టు ఎక్కుదామా? ప్రార్థనలో తీవ్రత కలిగి ఉందామా? 3 మాటలు చెప్పేశాను. మీరు వింటుంటుండగానే మీకు అర్థమయ్యాయో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన 3 మాటలు మళ్ళీ చెప్పేయమంటారా? మళ్ళా వెనక్కి వెళ్దాం. సింపుల్గా చెప్తున్నాను. మనోవ్యాధికి మందు ఎక్కడ ఉంది? చెప్పండి చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు దగ్గర అనంటే ఆయన ఏం చేశాడు? ఆ మనోవ్యాధిని మాఫీ చేసేసి కల్వరి శిలువలో త్యాగం చేసేసి ఆ పరిశుద్ధుని రక్తంతో మనం రక్షించేసుకున్నాడు. రక్షింపబడినటువంటి మనము 3 కింద నెట్టకూడదు. మన రక్షణ 3 కింద 3 ఆటలకి బానిస చేయకూడదు. చెప్పండి. 1 మంచం కింద, 2 కొంచెం కింద, 3 కంచం కింద ఎట్టకూడదు. ఎక్కడ ఎట్టాలా? 4 దీపస్తంభం దగ్గర ఎట్టాలి. అంటే నువ్వు వెలిగింపబడాలా. కిస్మిస్ వచ్చింది అనేటప్పటికి, నవంబర్ వచ్చింది అనేటప్పుడు నీ ఇంటి మీద స్టార్ ఉండాలా. అది నీ వెలుగు అనేకులకు చూపించడం. నేను రక్షింపబడ్డాననే గుర్తు అది. అంతేగాని కిస్మిస్ వచ్చింది కాబట్టి ఆరెట్టుకున్నాను అని అనక. నేను వెలిగింపబడ్డాను, నా వెలుగును నా ఈది వారు అందరూ చూడాలి. నా ఇంటి మీద ఇదిగో నేను రక్షింపబడడానికి కారణం ఈ నక్షత్రమే. ఆ నక్షత్రమే ఈరోజు సకల మానవాళి కోటిని రక్షించింది. జ్ఞానులను దేవుని యొద్దకు తీసుకెళ్ళింది. జ్ఞానులకు రక్షణ వెలుగుని అందించింది ఆ నక్షత్రమే అని చెప్పగలగాలి మనం. ఇంటిపైన ఏమో స్టారుని ఇంట్లో బారు ఎట్టించుకోవడం అని అర్థమవుతుంది. ఇంట్లో బారు పెట్టకుండా ఉండాలంటే నీ భర్త మారాలి అర్జెంటుగా. నువ్వు చేస్తున్న ప్రార్థనకి నీ భర్త, నీ బిడ్డలు, నీ కోడలు, నీ అల్లుడు, నీ పిల్లలు మనవలు మనవరాలు మారాలా. మారితేనే నీ రక్షణ అనే ఆ నడికట్టుకు నువ్వేం చేస్తున్నట్టు చెప్పండి. దేవుని ఎదుట నిర్దోషిగా నువ్వు ఎంచబడినట్టు, ఆత్మలో కపటము లేనట్టు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకున్నావు. అదో నేనను యెహోషువ ఏమన్నాడు? నేనను నా ఇంటి వారు అన్నాడా? నేను అక్కర్దాన్నే అన్నాడా? నేను అక్కడనే అన్నాడా? నేను వెళితినమ్మ రామశిలక వస్తున్నమ్మ రామశిలక అన్నాడా? నేను ఒక్కదాన్ని వెళ్తే చాలు మా ఇంట్లో. నా పేద జరిపోతులే బాబు, నువ్వు పడుకో, నీకు బొమ్మేడేసాను కంచం అన్నా తినేసి వచ్చావు అని మా ఆయన్ని అక్కడ పడుకోబెట్టి తీసుకు నువ్వు వచ్చేయడం కాదు. బో నీకు దండం పెడతాను, నీ మాట నేను వినాలంటే నా ఒక మాట విను బో ఏం చెయ్యొద్దు. వెనకాల వచ్చా కుర్చీలో కొమ్మటంలో అలా కూర్చో చాలు. ఏసిపో ఏదో మాటతో నీతో నాకు కూడా నువ్వు ధైర్యం ఉంటావు, నాకు తోడు వచ్చినట్టు ఉంటుంది. బాబో రాయబో నీ జొట్టాయి మన ఇద్దరం జట్టు కొడిపి అట్టు పొద్దున్నే దోకెత్తా నువ్వు నాకు ఎదిగా ఏదోలాగా ఏం చేయాలి? మన భర్తలు మన వైపు తిప్పుకోవాలండి. నిన్ను ఆస్తి అంటలేదు, నాకు వడ్డాన కొనమంటలేదు, మెల్లో నల్లపూసలు తాడు కొనమనలేదు, నిన్ను లెక్కినేసి కొనమనలేదు, 4 పేటలు తాడు వద్ద అంటున్నాను. ఏదిపో దగ్గర రారా బాబు, నీకు పుణ్యం పెడతాను, నీకు దండం పెడతాను అని ఆయన ఏదోలాగా ఏం చేయాలా? దేవుని యొద్దకు రక్షణ దగ్గరికి లాక్కి రావాలండి. రక్షించే దేవుడి దగ్గరికి లాక్కి రావాలండి. మా నాన్నగారిని ముగించేస్తున్నాను. మా నాన్నగారిని ఇంచుమించు 70 రోజులు ఉపవాసం ఉన్నది మా అమ్మ మార్చుకోవడానికి. ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు, 6 బిడ్డలతో ఉంటున్నారు. భర్తకు తెలియకుండా 70 పూటలు ఉపవాసం చేసిందండి. ఏం చేయాలని? 6 లీటర్లు నాటు సారా తాగేస్తున్నాడు రాత్రి అవుతుల్లో. 600 రూపాయలు తెచ్చేస్తున్నాడు హార్డ్వేర్ షాప్ లో పనిచేసి. 60 ఐసులు అమ్మేసి వచ్చేస్తున్నాడు. ఫుల్ ఐసులు తయారు చేస్తాడు, అమ్మేస్తాడు, వచ్చేస్తాడు. 3 వ్యాపారాలు చేసేవాడు మా డాడీ. రక్షణ లేదు. అర్థమవుతుందా? మా అమ్మగారు ఏమో చిన్నప్పటి నుంచి చేసిపోయి నమ్ముకుందుకు ఇలాంటి పిల్లకాంచి దేవుని దగ్గరికి నడిపించిపోయింది మా అమ్మమ్మ. కడుపులో ఉన్న కానించి కూడా మాత్రం అంటే ఏంటో తెలియదంట మా అమ్మగారికి. అలాంటి వ్యక్తిని మనం చేసే పొడి పేదలకు వేసిపో మన భర్తలు మారుతాడో లేదు నాకు తెలియదు, కానీ మా అమ్మగారు ప్రార్థన పరురాలు. 70 పూటలు ఒకే ఇంట్లో ఉంటూ భర్త కోసం ప్రార్థన చేస్తే మారాడు. ఎలా మారాడు చెప్పనా? అఖిలేష్ నాగేశ్వరరావు గారు ఫ్యాన్. ఏదైనా కొత్త సినిమా వచ్చిందో ఒక ప్యాంట్ వేసాడు, షర్ట్ వేసాడు, అర్జెంటుగా అది ఎంత ఖరీదని కొనుక్కుని తెచ్చేసుకుంటాడు. వెళ్ళి వేసేసుకుంటాడు, చూపిస్తాడు. ఇదిగోరా రే మా హీరో వేసుకున్నాడా, ఇదిగో మా హీరో ఆ సినిమాలో వేసిన డ్రెస్ ఇదే అని చూపించేవాడు అంట. ఇన్ని పాటల పుస్తకాలు. నాటు సారా రాత్రి అవుతులో పొద్దున్న సాయంత్రం గుడ్లా కష్టపడతాడు. నేను బాగానే ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నా కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. ఇంకోసారి నా కోసం ప్రార్థన చేసావా మీ అన్ని ఇంటికి దేబెడేస్తాను, మీ పుట్టింటికి దేబెడేస్తానని భయపెట్టినా. లేదండి, ఒకవేళ మెలుకుకున్న ప్రార్థన చేస్తే ఎలాగంటున్నాడు అని ఒకరోజు పడుకుని పోయాడు.
మేమందరం పడుకుని పోయాం. ఆ కాళ్ళు దగ్గర ఆ మంచం దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే పడేరు మంది తన్నేసాడండి. ఎప్పుడు మెలకు వచ్చిందో తెలీదు. ఆ కన్నీరంతా కూడా ఆయన పాదాల మీద పడేలాగా ఏడ్చిందండి ఆ రాత్రి అంతా. పడేరు మని తన్నేసి నేనంటే ఇష్టం లేదేమో ఇలాగ ఏడ్చేస్తుంది అనుకుని దేవుడెత్తాను పెట్టి బ్యాగ్ కట్టుకో అంటే నేను వెళ్ళలేండి, చచ్చిపోయిన ఎక్కడే చచ్చిపోతాను కానీ నేను మా పుట్టింటికి వెళ్ళడానికి అయితే నిన్ను చేసుకోలేదండి. ఏమీ లేదండి, యేసుబాబు దగ్గర రండి అంటే నాకు ఆ దేవుడికి పడదు. అర్థమవుతుందా? నాకు ఆ దేవుడికి ఆ దేవుడు మాట నన్ను ఆ దేవుడిలోకి నాకు నీ భక్తి నీదే, నీ దేవుడు నీదే, నిన్ను వెళ్ళొద్దంటలేదు కదా, నువ్వు వెళ్ళు, నన్ను రమ్మంటావేంటి నాకు పిచ్చొచ్చేస్తుంది అని నిన్ను కొట్టాలా పోతున్నాను, తిట్టాలా పోతున్నాను. మరికోలైతే ఏం చేయాలో చేతులు అంత బలంగా ఉండేవాడు మా నాన్నగారు. ఇంకా మా అమ్మగారు బాధపడలేక వస్తానండు ఈరోజు అని మంచి వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్నాడంట. పద నువ్వు నడు నేను వస్తాను వెనకాల అన్నాడంట. మీ చర్చి నాకు తెలిసిలే, పద ఆ ఫాదర్ గారి సంగతి చెప్తే నేను వస్తున్నాడు. ఎంత దుడ్డుగారు వెనకాల ఎక్కుని వస్తున్నాడు, నువ్వు పద అన్నాడు. కాకినాడ ఎంఎస్ విలియమ్స్ అయ్య గారిని చంపేయడానికి, దుడ్డుగారితో బుర్ర మీద బద్దలు కొట్టేయడానికి, బుర్ర బద్దలు కొట్టేసి ఫాదర్ గారిని చంపేసి ఈ అమ్మ గుడికి వెళ్ళడం మానేస్తుంది కదా. అందరూ కూడా కిరసనాల మతంలో దిగిపోతున్నారు కాబట్టి ఒకసారి బుర్ర బద్దలు కొట్టేసి వదిలిపోద్దని నువ్వు పదని ఇంత దుడ్డుగా కట్టుకొని 5 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చాడండి. కరెక్ట్ గా ఒత్తులోకి దావీదు వల్లనే నాట్యమాడే తండ్రి నిన్ను స్తోత్రిస్తును తండ్రి. పాతగారు శిలపాతగారు ఏంటంటే మీరు అయిపోయింది పాట. ఉద్యోగం వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? మీరు కొట్టరేమి, మీరు కొట్టక ఆయనకు ఇలా చూస్తున్నాడు. అనకాపల్లి నుంచి రెప్పించాడండి మా డాడీ. మొన్న బేగానే ఒగ్గేసాడు, ఈరోజు ఒగ్గిలా లేడు అని చూస్తున్నాడు. ఇంకా ఏమండి అయిపోయింది ప్రియులారా. ఆఖరికి పాస్టర్ గారు బుర్రబద్దలు కొట్టేస్తానని వెళ్ళిన మా నాన్నగారు వెంకటరామన్గా వెళ్ళాడు. అటు నుంచి దావీదు రాజుగా తిరిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. 5,000 మంది ఆరాధన చేస్తున్నారు. డాన్స్ చేసే వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, కళ్ళు మూసుకుని ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడ్చే వాళ్ళు ఏడుతున్నారు, దొర్లే వాళ్ళు దొరుకుతున్నారు. ఇదంతా చూసి మా బావుకి ఉన్నటువంటి ఉద్రేకం ఆగిపోయి భయం వచ్చేసిందండి. వెనకాల ఎలా కూర్చున్నాడు, ఇలా భయంతో కూర్చున్నాడు. దేర్రా బాబోయ్, నేనేమో పాతగారు బొరబాదలు కూడా వేద్దాం అనుకుంటే ఇక్కడ ఇలాంటి జరుగుతుంది. నాకు నచ్చిన మంచి పాట ఒకటి వస్తుంది, మూమెంట్, ఈయన డ్యాన్స్ చేస్తాం. వెనకాల కొంచెంసేపు గంతులేసేపు గంతాడు, కూర్చుని పోయి అలా చూస్తుంటే మీరు చూస్తారు కదా, కొంతమంది ప్రార్థన చేస్తుంటే కొంతమంది అందరు కళ్ళు మీరు ఒక్కొక్కరు బొకిరి బిల్లులాగా ఏ చీర కట్టుకొచ్చింది, ఎలాంటి జీడి ప్యాంట్ వేసుకొచ్చాడు ఇలా చూస్తారు కొంతమంది. గోల్ ప్యాంటా, జీడి ప్యాంటా, సుడీదారా, మసాకాలియా, తసాకాలియా అని చూస్తుంటారు కొంతమంది. కనుక అలాగే చూస్తున్నాడు, భయంతో చూస్తున్నాడు. ఈయన చూస్తుంటే వెనకాలన్నా బాబా ఎవరో కానీ కళ్ళు పెట్టి అందరూ ఆరాధన చేస్తారు కదా అన్నాడంట పాస్టర్ గారు. ఎప్పుడైతే అలాగన్నాడు భయపడిపోయి గట్టి మూసేసాడండి, గట్టి చేతులు కట్టేసాడండి. కట్టేసిన చేతులు కట్టినట్టు ఉంటుండగానే, మూసిన కళ్ళు మూతున్నట్టు ఉంటుండగానే దేవుని అభిషేకం బలిపీఠం నుంచి ఆయన మీదకి వచ్చేసింది. దేవుని ఆత్మ ఆయన మీద దిగి వచ్చేసింది. ఎక్కడో 5,000 మందిలో వెనకాల ఉన్న దైవజనుడు పాస్టర్ గారు బుర్ర బద్దలు పడదామని వెళ్ళినాడు, బలిపీఠం మీద దొర్లేలా చేశాడు. దేవుడు ఎలా వెళ్ళిపోయాడో తెలీదు, దొర్లుకుంటే వెళ్ళిపోయాడు, గంతులేసుకుంటే వెళ్ళిపోయాడు. ప్రభా నేను చేసిన పాపాలన్నీ నేను ఒప్పేసుకుంటాను, నన్ను వదిలేయండి, అదేదో పావురు వచ్చి నన్ను పొడిచేస్తుంది బాబోయ్, నన్ను పొడకని దొర్లు ఏడుతున్నాడండి. చేసిన పాపాలను ఒప్పేసుకున్నాడండి. వెంటనే బాబు కొట్టకలాగా ఏం జరుగుతుందంటే పావురు వచ్చి పొడిచేస్తుంది ఏంటంటే అది పరిశుద్ధాత్మ అనే పావురు నీ మీద దిగి రావాలా, నీ బ్రతుకు మారిపోదు, కొట్టకో కొట్టనే దిగమే నీ మీదకి వచ్చి ఆలుతుంది అనగానే ఆలిన వెంటనే ఆయన అన్య భాషలు మాట్లాడటం మొదలెట్టాడు. ఈ లోకానుసారమైన భాష మారిపోయింది. ఒరే అండ మానేశాడు. బ్రదర్ ఎలా ఉన్నారు, ఒరే అండమా ఏమమ్మా బాగున్నావా, అర్జెంటుగా వెంటనే ఏమైపోయింది, మాట తీరు మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది. దేవుని ఆత్మ వస్తే సరిగా నువ్వు సరైనటువంటి విధానంలో నీ రక్షణను నువ్వు ముందు కొనసాగితే, ఆకాశం నుండి మహిమ మేఘం నీ మీదకి వస్తే వెంటనే మన పద్ధతులు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోద్ది. మనం ఎవ్వరికి సువార్త చెప్పవలసిన లేదు, మన నడవడికే ఒక సువార్త. నీ పాదములే సువార్థికుని పాదములు ఎంతో సుందరమైన. అడుగు పెట్టిన ప్రతి ఇల్లు మారిపోద్ది అంతే.
నువ్వెవరు సువార్త చెప్పవసరం లేదు. నువ్వు నడిచి వెళ్తే చాలు, బైబిల్ పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా నువ్వు నడిచి వెళ్తున్నావు చూసావా, నిన్ను చూస్తారు 100 మంది చూస్తారు, నువ్వు ఒక్కదానివే వస్తావు ఆ రోడ్డు అంట. నేను చూసావా దేవుని నమ్మితే ఎంత చక్కని ప్రేమ కలిగి వెళ్తుందో చూసావమ్మా. ఆ అమ్మ అబద్ధాలు ఆడదు, ఆ బాబు బూతులు ఆడదు, ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండవు, గందరగోళం ఉండదు, ఎంత ప్రేమ అనురాగాలతో ఉంటారో. ఆ యేసుబాబు నమ్ముకుంటే నా కుటుంబం కూడా ఎలా ఉంటుందేమో అనుకుని వాళ్ళు అంటున్నాడు. కానీ పాస్టర్ గారిని బలవంతం చేస్తారంట వచ్చి, ఏమండి మా ఇంటి పక్కన ఉన్న ఒక వ్యక్తిని చూసి వచ్చాను నేను, నాకు ఆ యేసు ప్రభు కావాలి, నాకు కూడా రక్షణ కావాలి, నాకు బాప్తిస్మం ఇచ్చేయండి అని బలవంతం చేసేస్తారంటండి. మీరు అలా మారాలనేది నా ఆశ. మారుతారా? ఏ ఊర్లో అయితే తాగేసి, ఏ ఊర్లో అయితే సినిమా పాటలతో షికారీ చేసేవాడో, ఏ ఊర్లో అయితే ప్రతి మంగళవారం సవ్వీరికి పువ్వు పెట్టుకుని గుడికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళేవాడో, అదే ఊర్లో పాతగారు అయిపోయాడు మా నాన్నగారు. వింటారా ఎవరన్నా వేసుకో మాటలు? ఎంత తాగివాడు ఎలా మారాడు అని చెప్పి తాగుబోతులు అందరూ మారిపోయారు. ఆ ఊరంతా మారిపోయింది. రాయుడుపాలెం, కొత్తూరు, కాకినాడ దగ్గర వెళ్ళొచ్చు మీరు ఎప్పుడైనా. మా ఊరు మొత్తం 1500 గడప మొత్తం మారిపోయారు మా నాన్నగారు ఒక్కరు మారడం వల్ల. అలాగంటే ఈ అమీనాబాద్లో ఈదులో ఎంతమంది ఉన్నారు నిన్ను చూస్తున్న వారు? మారుతున్నారు? ఒకరన్నా మారుతున్నారా? రక్షింపబడిన మనము దేవుని కొరకు జీవిస్తే మనము చూసి అనేకులు ఏం చేస్తారు? దేవుని వద్దకు వస్తారు. తలలో వచ్చి కళ్ళు మూసుకోండి. ఈ మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.